వివాదాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే 30 మంది శాసనసభ్యులు ఈ జాబితాలో ఉన్నారు. ఇంకో 25 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ కూటమిలోని సుమారు 50 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్నారు. ఎస్ అక్షరాలు ఉన్న 50 మంది శాసనసభ్యులపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. 6 నెలలుగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు వైఖరి మార్చుకోవాలని పదే పదే చెబుతూనే ఉన్నారు. పద్ధతి మార్చుకోమని పలుమార్లు హెచ్చరించారు. అయినా చాలా మంది ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టేశారు. మేమింతే అనే ధోరణితో పద్ధతి మార్చుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ల్యాండ్, శాండ్, మైన్స్ ఇలా ఒక్కటి కాదు, రకరకాల మాఫియాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు కూరుకుపోయినట్లుగా చంద్రబాబుకు నివేదికలు వచ్చాయి. కొన్ని జిల్లాలలో అయితే ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి చెప్పుకోలేని విధంగా ఉంది. ఎమ్మెల్యేలు సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక స్థానిక ప్రజల నుంచి సరే ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో అనే చర్చ బలంగా జరుగుతోంది. తాజాగా కొంతమంది ఎమ్మెల్యేలు వీడియో కాల్స్ చేయడం, అసభ్య పదజాలం ఉపయోగించడంతో పాటు వేధింపులకు పాల్పడ్డారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేల బాధ్యత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. మొదట 20 మంది ఎమ్మెల్యేలు, ఆ తర్వాత 30, ఇలా 50 మందికి చేరింది. ప్రస్తుతం చంద్రబాబు వార్నింగ్తో సరిపెట్టారు. పరిస్థితి చెయ్యి దాటితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనే చర్చ కూడా జరుగుతోంది. అవసరమైతే కొత్త ఇన్ఛార్జీలు రావడం, అధికారుల సహాయ నిరాకరణ ఇవన్నీ జరుగుతాయి. అయితే పరిస్థితి అంతవరకు తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.